ఇండియా రష్యా మధ్య ఒక సెన్సేషనల్ డీల్ అమల్లోకి వచ్చింది. అదేమిటంటే రిలాస్ అగ్రిమెంట్. ఈ డీల్ ప్రకారం ఒక దేశం తన భూభాగాన్ని వేరే దేశంతో పంచుకుంటుంది. అంతేకాకుండా యుద్ధ నౌకలు, సైనిక శిక్షణ, జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ లాంటి కార్యక్రమాలు రెండు దేశాల సైనికులు కలిసి చేస్తారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం రష్యా సైనికులు 3000 మంది వరకు మన ఇండియాకి వస్తారు. అలానే వాళ్లతో పాటు 10 యుద్ధ విమానాలు, 5 యుద్ధ నౌకలు కూడా వస్తాయి. రెండు దేశాల సైనికులు కలిసి ఇండియన్ పోర్ట్స్, ఎయిర్ బేసెస్, ఫ్యూయల్, రిపేర్స్, మెడికల్ సపోర్ట్ ఇలా అన్ని రకాల సదుపాయాలు ఉపయోగించుకుంటూ పనిచేస్తారు. ఇంతవరకు మన ఇండియా వేరే దేశానికి చెందిన సైనికులకు మన భూభాగాన్ని వాడుకునే అధికారం ఇవ్వలేదు. ఇండియా రష్యా బంధం అనేది ఈ రోజుది కాదు. చాలా సంవత్సరాల నుండి రష్యా మన మిత్ర దేశం. ఈ రిలాస్ అగ్రిమెంట్ వల్ల రెండు దేశాల సైనిక బలం మరింత పెరుగుతుంది. రష్యా సైనికులు మన దేశానికి వచ్చి మన భూభాగాన్ని వాడుకున్నట్లు మన సైనికులు కూడా రష్యాకి వెళ్లి రష్యా భూభాగాన్ని వాడుకుంటూ అక్కడ కూడా సైనిక శిక్షణ, మిలిటరీ ఎక్సైజ్ లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఇది కేవలం ఒక డీల్ మాత్రమే కాదు, ఇండియా రష్యా స్నేహానికి ఒక స్టేట్మెంట్.